కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. పేపర్ లీక్లకు చెక్ పెట్టే బిల్లుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. బిల్లుపై కేబినెట్ లో చర్చిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. సోమవారం పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్రం తీసుకురాబోతోన్న బిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏం జరగబోతోంది ఇవాళ? ఢిల్లీలో నిరసనలు, ఆందోళనలు అలాగే విద్యార్థుల డిమాండ్లను విరమింపజేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే గడిచిన 12 గంటల్లో చాలా కీలక పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. మేదాంత ఆసుపత్రిలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా విరమింపజేశారు. అలాగే విద్యార్థులతో చర్చలకు సిద్ధమవుతున్నారు. మరోపక్క కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో వరుసగా ముఖ్యంగా కేంద్రం చాలా సీరియస్ గా ఈ పేపర్ లీక్ అంశాన్ని అలాగే విద్యార్థుల ఆందోళనని పరిగణలోకి తీసుకుని చాలా వేగంగా ముఖ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12:30కి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఇటు సిజేపీ ప్రతినిధులు ఇటు అశుతోష్ రాంకా అలాగే సౌరవ్ దాస్ సిజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపబోతోంది. మరోపక్క కేబినెట్ సమావేశం జరగబోతోంది. పార్లమెంట్ సమావేశాలు వరుసగా 4 రోజులుగా ఎటువంటి కార్యాచరణ లేకుండా, ముఖ్యంగా ఎటువంటి కార్యకలాపాలు లేకుండా వాయిదా పడుతున్న పరిస్థితి. విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక పేపర్ లీక్ బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అలాగే కఠినమైన శిక్షలకు సంబంధించి అధికారులకి మోదీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఒక డ్రాఫ్ట్ ని రూపొందించి ఇటు ప్రధాని కార్యాలయానికి అందజేశారు. సో దాన్ని అధ్యయనం చేసి ముఖ్యంగా మంత్రుల సలహాలు, సూచనలు తీసుకుని ఒక బిల్లుని తీసుకురాబోతున్నాం. ఈ బిల్లు సోమవారమే, ఆలస్యం కూడా లేదు. ఈ రోజు శుక్రవారం, రేపు శని, ఆదివారాలు పార్లమెంట్ ఉండదు. సో సోమవారమే పార్లమెంట్ ముందుకు దీన్ని తీసుకొస్తామని చెప్పి మోదీ నిన్న రాత్రి ఒక వీడియో ద్వారా విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. పేపర్ లీక్ చిన్న విషయం కాదు అన్న విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేస్తూ, సో పార్లమెంట్ లో ఏదైతే విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయో సో ఆ చర్చ ఇప్పుడు ఈ పేపర్ లీక్ ని నిరోధించే బిల్లు ద్వారా ముఖ్యంగా దీని ద్వారా కఠినమైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అలాగే పేపర్ లీక్ జరగకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటి వరకు జరిగిన లీక్లకు సంబంధించి ఎటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకుంది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, సిబిఐ ఎంక్వైరీ, సో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి అడ్రస్ చేసే విధంగా ఒక బిల్లు రూపంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతోంది. గతంలో నిర్భయ ఘటనకు సంబంధించి కూడా, నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఇటువంటి రాజకీయపరమైన ఆందోళనలు అలాగే యువత ఆందోళనలు వచ్చినప్పుడు నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా నీట్ పేపర్ లీక్ అంశం, విద్యా విధానంలో లోపాలకు సంబంధించిన అంశాలని ఇందులో జతపరుస్తారా, లేక కేవలం ఈ నీట్ లీక్లకు పాల్పడిన వారిపైన శిక్షలకే పరిమితం అవుతారా, ఎలా ఉండబోతోంది బిల్లు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ముఖ్యంగా ఢిల్లీలో, సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల పైన ఇప్పటికీ నిషేధం కొనసాగుతుంది. సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్ పరిధిలో అలాగే మెట్రో స్టేషన్స్ 17 మెట్రో స్టేషన్స్ ని మూసివేశారు. సో అంతకంతకు ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పక్క విపక్షాల ఆందోళనలు, మరోపక్క విద్యార్థుల రూపంలో సిజేపీ అలాగే ఇటు ఇతర నిరసనకారులు కూడా ఈ ఆందోళనలో చొరబడి పోలీసులపై దాడులు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో చాలా సీరియస్ గా కేంద్రం ఈ ఇష్యూని పర్సూ చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ నిన్న విద్యార్థులను అడ్రస్ చేశారు. మీ భవిష్యత్తు కంటే మాకేది ముఖ్యం కాదు అని. అలాగే నిన్న రాత్రి కూడా మరోసారి కేబినెట్ సమావేశం కాబోతోంది, కీలక బిల్లు తీసుకురాబోతున్నాం అన్న విషయాన్ని అడ్రస్ చేశారు. ఒక రాజీనామా అంశం పైన మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గి రాజీనామా చేయిస్తుందా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదు, వ్యవస్థలో మార్పుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్న విషయాన్ని కూడా విద్యార్థులకి తెలియజేసే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగానే ప్రభుత్వం చర్చలు అలాగే ఇటు సమావేశాలు జరుపుతున్న పరిస్థితి. మధ్యాహ్నం 12:30కి సిజేపీతో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో చర్చలు జరగబోతున్నాయి. అలాగే పార్లమెంట్ లోనే కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. కీలక బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. రైట్ గోపి.